मनोभवाय ते जलजातोदर संभवाय च जगतां प्रभवाय साक्षिणे गुरुवर्याय नमो नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति सोच्चिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। ప్రియ భగవద్బంధువులారా, పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. கரவைகள் பின் சென்று காணம் சேருந்துண்போம் அரை ஒன்றுமில்லாத ஆயல் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கோளிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பெருளுத்தனவும் சிறு எருளாதே இறைவா நீ தாராய் பறையேலோரெம்பாவாய். కరవైగల్ పిన్ సెండ్రు కానం సేరుందుంబోం. ఆండాళ్ గోపిక నిన్నటి రోజున 27వ పాసురాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకున్నాం. ఆ పాసురంలో ఉన్న క్రమంగా కూడారై అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా నిన్న మనం చేసుకున్నాం. నిన్న కొన్ని వస్తువులు అడిగారు వాళ్ళు. ఆభరణాలు కావాలి, వస్త్రాలు కావాలి, అవి ఇలాగా ఉండాలి ఇలాగా ఉండాలి అని చెప్పి వస్తువుల యొక్క వివరణ కూడా చెప్పారు. కూడని వారిని జయించి అలాంటి కళ్యాణం గుణం కలిగిన ఓ కృష్ణ మాకు ఆభరణములను ఇవ్వవలసిందిగా కోరుతున్నామని చెప్పారు. పరై అనే సాధనం కావాలి అని చెప్పారు. ఈ పరై అనే సాధనం తీసుకున్నాక వీళ్ళు మరి వెళ్ళిపోవాలి కదా, వీళ్ళు కావాలి వ్రతం చేసుకోవాలి అని చెప్పారు. ఆ వ్రతానికి ఒక సాధనం కావాలి అన్నారు. ఆ సాధనం పరమాత్మ ఇచ్చారు, మరి వెళ్ళాలి. కానీ చెప్తున్నారు వీళ్ళు 2 విధాలుగా ఈ వ్రతాన్ని చేస్తున్నారు. ఒకటి, జనులందరికీ సుఖం కలిగేలాగున వర్షం పడేలాగున మాకు వ్రతం చేసి పెట్టాలి, ఆ వ్రతానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనం పరై అనే సాధనం, అది నీ దగ్గర ఉందని మా పెద్దలు పంపించారు, అందుకొచ్చాం. రెండోది ఏంటో తెలిసిన, అసలు నీ దగ్గరికి వెళ్ళొద్దు, నీతో మాట్లాడొద్దు, నిన్ను కలవద్దు అని చెప్పి మా పెద్దలు ఆంక్ష పెట్టారు. అలా ఆంక్ష పెట్టడం వలన మేము చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది పడిన దాని తాలూకు మాకు ఒక జ్ఞానం కలిగింది. ఏంటి అని అంటే, భగవంతుని చేరే వ్రతం చేయాలి, ఇవి కాదు చేయాల్సింది. భగవంతుని చేరే వ్రతం ఏదో ఉంది, ఆ వ్రతాన్ని చెయ్యాలి. ఏంటి భగవంతుని చేరే వ్రతం ఉన్నదా? అదేంటండి, మనం చేసేవన్నీ కూడా భగవంతుడి కోసమే కదా ఈ వ్రతాలు. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం, భగవంతుడి కోసమేగా. లేదు, దామోదర వ్రతాలని చేస్తున్నారు, భగవంతుడి కోసమేగా. అలా కాదు,
భగవంతుణ్ణి చేరడానికి చెయ్యాలి. అదేంటి భగవంతుని చేరడానికి ఉంది. ఏంటి ఉంది? మీకు సాధువులు ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి, సాధన చేసుకోవాలి. ఆ తపస్సు చేస్తే భగవంతుని చేరుతారు. అలా చేరిన వాళ్ళు మనకి పురాణాల్లో ఉన్నారు. మరి దీనికి కొత్తగా వీళ్ళు ఏంటి అనుకుంటున్నారు, భగవంతుని చేరే వ్రతం చేయాలి అని అంటే జన్మ వ్రతం ఒకటి ఉంది. ఏంటది అని అంటే మనకి సిద్ధమంత్రం సాధ్యమంత్రం అని చెప్పుకుంటున్నాను చూసారా. అష్టాక్షరి అనేది సిద్ధమంత్రం, ద్వాదశాక్షరి అనేది సిద్ధమంత్రం, షడక్షరి విష్ణువు అనేది విష్ణు మంత్రం అనే షడక్షరి సిద్ధమంత్రం. దీనిలో సిద్ధమంత్రంగా చెప్పేది అష్టాక్షరి, అది వేదం నుంచి వచ్చింది. ఆ వేదం నుంచి వచ్చే అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఆ అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో అది వాళ్ళ జన్మవృత్తం. దీని జోలికి రారు ఎవ్వరు రారు. ఎందుకు రారు? అది జన్మవృత్తంగా. 40 రోజులు చేసే మండల దీక్ష అయితే చేస్తాం, లేదు 1 నెలలో అయిపోయే శ్రావణ మాసం శుక్రవారం వ్రతాలైతే చేస్తాం, లేదు నోములు 1 సంవత్సరంలోనూ 5 సంవత్సరాల్లోనూ అయిపోయే నోములైతే చేస్తాం. అదే అట్ల దద్ది వాయనాలు, మంగళగౌరి నోములు ఇవన్నీ ఉన్నాయి కదా. స్త్రీల వ్రతాలు ఉన్నాయి, కొన్ని నోములు, స్త్రీల నోముల కథలు ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా కొంతకాలానికి వాటికి ఉద్యాపన ఉంది, అవి అయిపోతాయి. అవి తర్వాత మళ్ళీ మనం చేయని అవసరం లేదు. అలానే సత్యదేవుని వ్రతం మనకేదైనా కామ్యం ఉంటేనే చేస్తాం. ఇంట్లో బాలేదు అంటే వ్రతం చేస్తాం. అబ్బాయి పెళ్ళయింది, అమ్మాయి పెళ్ళయింది అని అంటే వ్రతం చేస్తాం. మంచి ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం అంటే వ్రతం చేస్తాం. లేదు ఇల్లు మారాము అంటే వ్రతం చేస్తాం. అంతే కదా. ఏదైనా ఒక పని అయిపోయింది అనో లేకపోతే ఆ పని అవ్వడానికి అనో మనం వ్రతం చేస్తాం. అంటే కోరికతో వ్రతం చేస్తాం. అది తీరాకనో తీరాలి అనో చేస్తే అయిపోయింది ఇంకా వ్రతం. అది జన్మవ్రతం కాదు. ఇలాంటిది కాదు మనం తీసుకునే అష్టాక్షరి, మనం చేస్తున్న అష్టాక్షరి అనేది జన్మవ్రతం. ఈ వ్రతానికి ఆహార నియమంతో పాటు వ్యవహార నియమం, ఈ 2 ఉండాలి అంతే. ఇంకా వేరే ఏ నియమాలు అంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ ఏవో చెప్తుంటారు. దీక్షలు తీసుకున్న వాళ్ళకి చాలా ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా పడుతూ ఆ దీక్షలు చేసుకుంటూ ఉంటారు. ఆ దీక్షకి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా. అట్లాగా ఈ అష్టాక్షరి మంత్రం తీసుకున్న వాళ్ళకి ఏమి ఉండకూడదు అని అంటే ఆహార నియమం ఒకటి ఉండకూడదు. ఆహార నియమం ఉండాలి. ఉండవలసినది ఏంటి అని అంటే ఆహార నియమం ఉండాలి. ఈ ఆహార నియమం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తారంటే, స్వామి మేము ఇట్లాను పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవి ఉంటాయి కదా, కోడళ్ళు అల్లుళ్ళు వస్తారు, మేమే చేసి పెట్టాలి, ఇంట్లో ఇంకెవరున్నారు, పెద్దవాళ్ళు లేరు కదా, పెళ్ళిళ్ళు అయ్యాక ఆలోచిద్దాం అనుకున్నానులే స్వామి అని చెప్తారు. జన్మవ్రతం తీసుకోవడానికి ఎవరు రారు. అంటే అష్టాక్షరి మంత్రం తీసుకోవాలి అని అంటే చాలా యోగ్యత ఉండాలి, పూర్వజన్మ వాసన ఉండాలి, పూర్వజన్మ పుణ్యం కూడా ఉండాలి. ఆ పూర్వజన్మ పుణ్యం ఉన్నప్పుడు మాత్రమే అష్టాక్షరి తీసుకుంటారు. అది జన్మ సిద్ధమైనది కాదు, సాధించుకోవాలి అందరం కూడా. కొంతమందికి జన్మ సిద్ధం ఉంటుంది, వాళ్ళు జన్మతః వస్తుంది వాళ్ళకి అది. ఆ మంత్రాన్ని వీళ్ళు అడిగారు. మంత్రం కదా వీళ్ళు నిన్ను అడిగింది, ఆ మంత్రం చేస్తున్నామని కదా వీళ్ళంది. ఆ మంత్రాన్ని అడగటం వలన అది ఏ వ్రతమైంది? అది జన్మ వ్రతమైంది. ఈ వ్రతానికి ఫలితం ఏంటి? మనం తీసుకున్న అష్టాక్షరి మంత్రానికి ఫలితం ఏంటి? భగవంతుణ్ణి చేరడమే ఫలితం. భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే మనకి ఆ వ్రతం యొక్క ఫలితం. ఆ సంబంధం పోదు మనకి. ఒకవేళ ఇదన్నీ జరిగిన తర్వాత కూడా, ఉత్తర క్రియలన్నీ అయిపోయాక కూడా మంత్రం తీసుకున్న వాళ్ళకి వైకుంఠ సమారాధన ఇవి చేస్తారు.
13వ రోజు చేస్తారు కదా కార్యక్రమం, అది చేస్తారు. వైకుంఠ సమారాధన అని చెప్పి, తద్విష్ణో పరమం పదం అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో ఉన్న శేషశయ్య మీద, దీని మీద, వాహనం మీద ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బొమ్మ ఉంటుంది. దాని కింద నమస్కారం చేస్తూ జీవుణ్ణి వేస్తారు. ఆచార్యుడు చూపిస్తూ ఉంటారు, వీరు నా దగ్గర మంత్రం తీసుకున్నారు స్వామి, మంత్రం చేశారు, మీరు వీరిని తీసుకెళ్ళాలి అని. అది చాలా బాగుంటుంది కదా. ఈ జన్మకి కారణమైన తల్లిదండ్రులు మనకి ఈ బాక్స్ ఇస్తే మళ్ళీ ఇంకొక బాక్స్ ఎత్తుక్కునే అవసరం లేకుండా, జన్మే లేకుండా ఇచ్చే ఒక మంత్రం తీసుకుంటే ఒక గురువు దగ్గర, ఆ మంత్రాన్ని మనం చేయడం వల్ల మళ్ళీ మనకి ఆయన సాక్షిభూతుగా నిలచి వీళ్ళు అష్టాక్షరి తీసుకున్నారు అని చెప్పి స్వామి దగ్గర మన వైకుంఠ ఆయన పాదాల దగ్గరికి గురువులు చేరుస్తారు. అది యోగం, అది వ్రతం. ఆ వ్రతం వీళ్ళు చేస్తుంది. ఆ ఆభరణాలు వీళ్ళు అడిగిన ఆభరణాలన్నీ అవే. మరి దానికి ఫలితం ఎవరు? శ్రీకృష్ణుడే ఫలితం వీళ్ళకి. మనం చేస్తున్న అష్టాక్షరికి ఫలితం ఎవరు? నారాయణుడే ఫలితం. ఆ నారాయణుడే ఫలితం అన్నట్లు ఇక్కడ శ్రీకృష్ణుడే ఫలితం. అప్పుడు ఆయన అడిగారు, మీకు ఏమి అర్హత ఉందని, మీ అర్హత ఏమిటి, మీరు ఎలాగొచ్చారు, మీరేంటి, అసలు మీ ఇదేంటి అని అడిగారు ఆయన. ఎవరిని? గోపికలను. అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఈరోజు పాసురంలో, మేము పశువుల వెంట ఉదయాన్నే వాటి వెనకాల పడి వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిన తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత ఆహార నియమం కూడా పాటించు. అక్కడికి మేము వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎలాగా ఆకలి అయితే అక్కడ అలాగా తినేస్తాం. ఆహార వ్యవహార నియమం కూడా మేము పాటించు. అజ్ఞానంతో కూడి ఉన్నవాళ్ళం అని చెప్పి చెప్తున్నారు. అలాంటి మాకు, మా వంశంలో నువ్వు జన్మించావు, ఆ పుణ్యం మాకున్నది. అందువలన మేము ఇక్కడ నీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు ఆండాళ్ళు, గోపిక, వీళ్ళందరూ కూడా. మేము పశువుల వెంట వెళ్తాం కృష్ణ, మేము ఆహారం కూడా ఎక్కడ పడితే అక్కడ తింటాం. అది తినే విషయం కూడా ఎందుకో తెలిసిన, మేము ఆహారం తినడం ఈ జీవుడు ఉండటం కోసం, అంటే ఆహారం తినడమే ప్రయోజనంగా తింటాం. అంతేగాని మళ్ళీ దానికి ఒక పద్ధతి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అలాగ తినం. ఇట్లా చెప్పారు. ఇవన్నీ మాకేం లేవు, మేము అజ్ఞులమయ్యా, మాకు జ్ఞానం లేదు, పశువుల వెంట తిరుగుతాం, ఆహార నియమం లేదు, ఎక్కడ ఆకలి అయితే అక్కడ తింటూ ఉంటాం. మేము ఇలాగా ఎట్లా ఇలాగా ఈ జపతపాదులు ఇవన్నీ చేసే ఇది లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు ఇది ఎలా సాధ్యం అవుతుంది? జన్మవ్రతం చేశాము, నువ్వే కావాలి మాకు, మా వ్రత ఫలితం నువ్వే అంటున్నారు. ఎలాగా అనంటే, మాకు ఒక పుణ్యం ఉంది, మా వంశంలో నువ్వు జన్మించావు కదా, మాకు ఒక బంధం ఉంది, బంధం పోగొట్టుకున్నా పోయేది కాదు, ఆ బంధంతోనైనా సరే నువ్వు మాకు ఫలితంగా మేము కోరినది ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తోంది ఆండాళ్ళు గోపిక. ఏంటి ఆ పశువులు? పశువుల వెనక వెళ్ళి అని చెప్తుంది. గోవుల వెనక, పశువులు కాదు, గోవుల వెనక వెళ్ళి అని చెప్తున్నారు. ఏంటి వీళ్ళు? అవే ముందు వెళ్తాయి, మాకన్నా అవే జ్ఞానవంతులు. అవి ముందు వెళ్ళి మాకు దోవ చూపిస్తే వాటితో పాటు మేము వెళ్తూ ఉంటాం. అవి ఎటన్నా వెళుతూ ఉంటే వాటిని మళ్ళీ మేము సరి చేసుకుంటూ మళ్ళీ వాటి వెనకాలే పడి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఆవుల్ని, గేదెల్ని పూర్వం రోజుల్లో పొలాలకి తీసుకెళ్ళేవాళ్ళు. ఎప్పుడు? ఉదయం పూట పాలు తీయంగానే తీసుకెళ్ళేవాళ్ళు, తోలుకెళ్ళి మళ్ళీ సాయంత్రం తీసుకురావడం. అది మా చిన్నప్పుడు మాకు తెలిసేది. అలాగా వెళ్ళేటప్పుడు ఏవి ముందెళ్తాయి? వీళ్ళు ముందెళ్ళిపోతే వెనకాల వస్తాయి, అవే ముందెళ్తూ ఉంటాయి, వెనకాల వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ గోవులు తీసుకుని వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అట్లాగా మాకన్నా ముందు వెళ్తూ ఉంటే అవే మాకన్నా జ్ఞానం కలిగినవి. మేము అజ్ఞులం, మాకు అంత జ్ఞానం కూడా లేదు.
అనని చెప్పి ఈ పాసురంలో ఏం చెప్తుంది ఆండాళ్ గోపిక అంటే, మాకేమో జ్ఞానం లేదు, మేమేమో ఏ నియమాలు పాటించటం లేదు, కానీ మాకు వ్రత ఫలితంగా మాత్రం నీవే కావాలి అని చెప్తుంది. అదేలాగా స్వామి ఏం చేసినా కూడా ధర్మబద్ధంగా చేస్తారు అని చెప్పి మనం ముందు పాసురాల్లో చెప్పుకున్నాం. ఆయన చేసేది ధర్మమే అయి ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడేమో వీళ్ళు మాకు అవేమీ లేవు, కానీ నువ్వు మాకు వ్రత ఫలితంగా నువ్వు మాకు దక్కాల్సిందే అని చెప్తున్నారు. అది ఎలా కుదురుతుంది? నేను పేపర్ ఏమీ రాయను, 100 మార్కులు వేయాల్సిందే అంటున్నారు. పేపర్ రాయకుండా 100 మార్కులు ఎలా వస్తాయి? రావు కదా. ఒక విద్యార్థి మంచి పరీక్షల టైంలో బాగా చదువుకున్నట్ట, బాగా ఎలాగనంటే ఇంట్లో వాళ్ళని కూడా, అంటే పిల్లలు ఎవరిని, ఇంట్లో తల్లిదండ్రుల్ని కూడా ఫోన్ వచ్చినా వాళ్ళు మాట్లాడుకోరు, బయటికి వెళ్ళిపోయో మాట్లాడాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట. డిస్టర్బెన్స్ లేకుండా ఆ రూమ్ మొత్తం వాళ్ళకి వదిలేసి, ఆ ఇల్లు కూడా వదిలేసి, టీవీ పెట్టుకోకుండా, సెల్ పెట్టుకోకుండా, మాట్లాడుకోకుండా, ఫోన్ వచ్చినా కూడా సైలెంట్లో పెట్టి, అంత అంత పిన్ డ్రాప్ సైలెంట్ లాగా ఇల్లు ఉంచుకుని పిల్లవాడిని చదువుకోమని చెప్పారు. చదువుకున్నాడు. ఎగ్జామ్కి వెళ్ళాడు. వెళ్ళే ముందు వాళ్ళ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మొక్కుకున్నాడు. మొక్కుకుని, స్వామి నేను గనక పరీక్ష బాగా రాసి పాస్ అయితే చక్కెర పొంగలి చేయిస్తాను స్వామి ప్రసాదం అని చెప్పి అనుకున్నాడు. ఆ పిల్లాడికి ఆ పొంగలి ఇష్టమేమో, ఆ చక్కెర పొంగలి చేయిస్తాను అని చెప్పి చెప్పుకున్నారట. ఆ పిల్లవాడు వెళ్ళాడు, పరీక్ష రాశాడు, బ్రహ్మాండంగా రాశాడు. ఇక్కడ ఇంటి దగ్గర అలా బాగా చదివాడు కదా, చాలా బాగా రాశాడు. ఆ పరీక్ష ఏంటంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు ఆ విద్యార్థి. పరీక్ష బాగా రాశాడు. రాసిన తర్వాత అందరికన్నా ఒక 10 నిమిషాల ముందు రాసేసాడు పేపర్ మొత్తం, బాగా రాశాడు. నేను అన్నీ కూడా ఆప్షన్స్ కూడా రాసేసాను, నాకు మార్కులు బాగా వస్తాయి అని చెప్పి అనుకున్నాడు. 10 నిమిషాలు ఖాళీ ఉంది అని చెప్పి ఒక ఎడిషన్ తీసుకున్నాడు. నేను వచ్చేటప్పుడు స్వామికి ఏమని చెప్పొచ్చాను, ప్రసాదం చేయిస్తాను స్వామి అని చెప్పి, అది ఎంత అవుతుందో ఏంటో లెక్క వేసుకుందాం అని చెప్పి కూర్చుని మళ్ళా బియ్యము, బెల్లము, పొంగలి ఏవో రాసుకున్నాడు. అన్ని లెక్కలు వేసాడు. ఓ పేపర్ తీసుకుని ఆ ప్రసాదం లెక్కలన్నీ వేసుకుంటూ ఉన్నాడు. వేసుకుని, బియ్యం ఇంట్లో ఉంటాయి కాబట్టి రేట్ అక్కర్లేదు, అవి అక్కర్లేదు కాబట్టి ఇవి అక్కర్లేదు, ఇంట్లో మేము ఎవ్వరం కూడా కొలెస్ట్రాల్ వస్తుందని జీడిపప్పు తినం కాబట్టి ఇది కూడా అక్కర్లేదు, అలా అక్కర్లేనివన్నీ మైనస్ చేసుకుని మళ్ళీ వేరే ఇంకా కావాల్సినవి రాసుకుంటున్నాడు. అలా రాసుకుని ఎక్కడి దాకా వచ్చాడు అని అంటే, నేను స్వామికి ఏమీ చేయని అవసరం లేదు. ఎందుకు చేయని అవసరం లేదు? నేను చదువుకున్నా కదా, నేను చదువుకుని నేను పరీక్ష రాయడానికి వస్తే దీంట్లో స్వామి ప్రమేయం ఏముంది? దీన్నే అంటారు చదవేస్తే ఉన్నమతి పోయింది. నేను చదువుకున్నాను, నేను రాస్తున్నాను. మధ్యలో గుడి కనిపించింది కదా అని దండం పెట్టాను. నిన్న మనం అనుకున్నాను చూసారా, ఉదాసీనులని కూడా ఉంటారు కొంతమంది, అట్లాగనమాట. అంటే కనిపించారులే అని దండం పెట్టాను, అంతేగాని నాకు పెట్టాలని లేదు. మళ్ళీ స్వామి కనిపించారు, దండం పెడతాను, అలాగనమాట. అలాగా అన్ని రాశాడు ఆయన. పాపం ఇది కూడా ఒక 2 పేపర్లు అయింది. అవి తీసేసి ఇవి తీసేసి అవి తీసేసి రాశాడు కదా ఈయన. బియ్యం ఇంట్లో ఉన్నాయి, జీడిపప్పు మేము తినము, మాకు అది లేకుండా నెయ్యి లేకుండా చెయ్యాలి, కొలెస్ట్రాల్ ఇదని ఏవో చెప్పుకుని అన్ని లెక్కలు రాశాడు. ఇవి కూడా లెక్కలతోనే రాశాడు పిల్లాడు. కేజీ 40 రూపాయలు, 60 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, అలా రాశాడు. అలా రాసి ఏం చేశాడు, గంట కొట్టారు. గంట కొట్టంగానే గబగబా ముడి వేయాలి కదా, వాళ్ళు గంట కొట్టేదాకా పేపర్ ముడి వేయకూడదు వెనకటి రోజుల్లో. ఇప్పుడు ఎలానో మనకు తెలియదు. ఆ పేపర్ ముడి కట్టాలి కదా, కట్టేశాడు. ఇవి కట్టేశాడు, అది కూడా కట్టేశాడు. ఈ పేపర్ ఇంటికి తీసుకొచ్చుకోవాలి, ఆ పేపర్ అక్కడ ఇచ్చేసేయాలి. అవి 2 అలా కట్టే సమయంలో అందరూ ఇచ్చేస్తున్నారు. ముందు రాసిన వాడిని ముందు ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేశాడు, ఈ చక్కెర పొంగల్ లిస్ట్ అక్కడ ఇచ్చాడు.
ఎగ్జామ్ పేపర్ ఇంటికి తెచ్చుకున్నాడు. ఏమైంది? 0. సున్నానే కదా. నువ్వు ఏది రాయాలో అది రాయాలి. అది కాకుండా అక్కడ కూర్చుని వేరేదేది రాయకూడదు. అక్కడ కూర్చుని భగవంతుడు ప్రసాదము లెక్కలు వేసి నేను చదువుకుని నేను రాసిన దానికి మళ్ళా ఇంకా ఈయనకి చెప్పేదేంటి అనే లెక్కలో నువ్వు అన్ని వేసుకున్నప్పుడు నువ్వు అక్కడ కింద జీరోనే చూపించావు కదా. నీ ఎగ్జామ్లో స్వామి అవే చూపించారు. నువ్వెంత చదువుకున్నా ఇవ్వవలసిన పేపర్ ఇవ్వకుండా వచ్చినప్పుడు జీరోనే కదా. అంటే ఏంటి? మనం ఏది అక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తేనే ఆ పేపరు మనం పాస్ అవుతాం. అది మన కనీసం మార్కులన్నా వస్తాయి. అలాంటిది వీళ్ళు ఎగ్జామ్ ఏమో రాయడానికి మాకు అవన్నీ ఏం రావు, మాకైతే మాత్రం ఫస్ట్ క్లాస్ మార్కులు కావాలి అని చెప్తున్నారు. ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? స్వామికి కూడా పరీక్షే కదా ఇలాంటివి అనంగానే మళ్ళీ చెప్తున్నారు వీళ్ళు, మేము దేని వెనకాల వెళ్తాం? గోవులు వెనకాల వెళ్తాం. గోవులు వెనకాల వెళ్తున్నారు. గోవులు మనకి ఏమని చెప్పారు? భగవంతుడు మనకి నిన్నటి నుంచి లేపుతూ ఉన్న ఈ పాసురాల్లో గోవుల్ని దూడల్ని ఫలాని వాటితో పోల్చి చెప్పారు. వాటి స్వభావం వీటిల్లో ఉంటుంది అని. ఉపనిషత్తులు వేదాలు ఆచార్యుడు జ్ఞానంతో పోల్చారు. వేదం జ్ఞానమే కదా, ఉపనిషత్తులు జ్ఞానమే కదా, ఆచార్యులు అనేవాళ్ళు జ్ఞానమే కదా. వీటితోనే పోల్చారు మనకి. ఏత్తక్కళంగలు ఎదిరిపోంగి మీదలిప్ప పాల్ సూర్యం అక్కడ కూడా ఆచార్యులతోనే పోల్చారు. తర్వాత మనకి 11, 12 పాసురాల్లో కూడా ఎక్కడ మనకి గోవులు వచ్చినా గోవత్సములు వచ్చినా కూడా ఏమని చెప్పారు? ఆచార్యులు ఇలాగా ఉంటారు ఉదారులు లాగా, వేదాలు ఇలా బలిష్టంగా ఉన్నాయి, ఉపనిషత్తులు ఇలా ఉన్నాయి అని చెప్పారు. వేదంలోనూ ఉపనిషత్తులోనూ ఆచార్యుల వద్ద మనం ఏం తెలుసుకుంటాం? జ్ఞానం తెలుసుకుంటాం. వీళ్ళు ఉదయాన్నే లేచి గోవులని తీసుకొని అవే మాకు దారి చూపిస్తూ ఉంటే మేము వాటి వెనకాల వెళతాం అంటున్నారు. వీళ్ళు వేటి వెనకాల వెళ్తున్నారు? జ్ఞానం వెనకాల వెళ్తున్నారు. మనకి చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు, ప్రతిదీ ఏది మాట్లాడినా కూడా తప్పుగా భావిస్తే ఎవరు ఏం చేయలేము. అది మనకి ఉన్న సౌలభ్యంగా భావించాలి. మనకు ఒక పదం ఒక పురాణంలో దొరికింది అన్నట్టు భావించాలి. కుల వృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అని చెప్పేవాళ్ళు. వాళ్ళకు ఒక వృత్తి ఉంది. ఆ వృత్తిలో వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళ వృత్తిని దైవంగా భావించి చేసే పని ఉంటుంది చూసారా, దానిలో కూడా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. దానిలో కూడా పరమాత్మ వాళ్ళకి కావలసిన మోక్షాన్ని ఇస్తాడు. అదేలా కుదురుతుంది? మనకి శబరి తెలుసుగా, వాళ్ళ గురువుగారు చెప్పారు ఈ పని చెయ్యాలి అని చెప్పి. మోక్షాన్ని ఇవ్వడానికో భగవంతుడు మనకి భగవంతుని దగ్గరికి చేరడానికో ఈ క్వాలిటీస్ ఉంటేనే అని ఉందా? కర్మయోగ నిష్ఠులు ఉంటారు కొంతమంది, కర్మతోనే భగవంతుణ్ణి చేరుతారు, కర్మతోనే చేరుతారు. జ్ఞానయోగ నిష్ఠులు ఉంటారు, జ్ఞానంతోనే చేరుతారు. ఆ కర్మకి కానీ ఈ జ్ఞానానికి కానీ ముందేం కావాలి అని అంటే ప్రేమ కావాలి, ప్రేమతో చెయ్యాలి. అలా చెయ్యాలన్నమాట. వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఉంటూ కూడా దాన్ని దైవంగా భావించి ప్రేమగా చెయ్యాలి. అప్పుడు భగవంతుడు వాళ్ళకి వశుడవుతాడు. వీళ్ళిక్కడ వాటి వెనకాల వెళుతూ ఉన్నారు, జ్ఞానం వెనకాల వెళుతూ ఉన్నారు వీళ్ళు. కానీ ఏం చెప్పారు ఇక్కడ? మేము అగ్నులమయ్యా అని చెప్పారు. అగ్నులా వీళ్ళు నిజంగానే 27 రోజుల నుంచి తెలుసుకుంటూ ఉన్నాం వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా. ఒకటి పిచ్చి మాట ఉందా వీళ్ళు మాట్లాడుకునేది? ఎవరైనా ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడము, ఈర్ష్య అసూయలతో ఉండడము, అహంకారము దర్పము దంభంతో ఉండడము, అలా ఏమన్నా ఉన్నారా వాళ్ళు? అవి వస్తాయి అని చెప్పి నిరంతరము భాగవతంలోని 10వ స్కందంలో శ్రీకృష్ణుడు చేసిన ఆ రాక్షస వధ ఉంది చూసారా, వాటిల్నే చెప్తూ వచ్చారు. దాదాపుగా 11 నుంచి 18 వరకు పాసురాలన్నిటిలోనూ కూడా
అవే చెప్తారు. చదువుతూ చదువుతూ ఉంటే మనకు అనిపిస్తుంది ప్రతి దాంట్లోనూ వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారు, ఇంక ఇంతేనా ఈయనకి పని, చంపడమేనా అని అనిపిస్తుంది. కాదు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకి ఇంతమంది కలిసి వ్రతం చేస్తున్నామనే అహంకారం మనలోకి చేరుతుందేమో. మనకు గనక అహంకారం వచ్చింది అనుకోండి, అక్కడ కొంగని చీల్చాడు చూసారా బకాసుర వధ, అలా చేస్తారు స్వామి. అది మనకు ఉండకూడదు. కువలయ పీడనం అని చెప్పి చేశారు చూసారా అక్కడ, అది మనకు ఉండకూడదు. అట్లానే మనలో కామ క్రోధాలనేవి ప్రవేశిస్తున్నాయేమో, నేను నాది అనేది, అది మనకి ఉండకూడదు. అలా ఉంటే చాణూర ముష్టుకుల్ని సంహరించినట్టు సంహరించేస్తారు. ఇంకొకళ్ళ మాటల ద్వారానో, ఇంకొక చర్యలు చేష్టల ద్వారానో, ఇంకొకళ్ళ ప్రకృతి ద్వారానో మనం ఏమైనా మళ్ళా చెయ్యకూడని పనులు ఏమన్నా చేస్తామేమో. అక్కడ రోటికి కట్టబడి యశోదాదేవికి ఏమయ్యారైనా పాకుకుంటూ వెళ్ళి నలకూబర మణిగ్రీవుల శాప విమోచనం చేశారు చూసారా, మద్ది చెట్లల్లే పడున్న వాళ్ళని. అలా మద్ది చెట్లలాగా మనం కూడా ఏవైనా చేయకూడని పనులతో మనం శాపగ్రస్తులం అవుతామేమో. అలా అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అలా అయితే ఆయన అలా వచ్చి మళ్ళా కష్టపడవలసి ఉంటుంది. ఒకరి చేత కట్టించుకోవడం అంటే అది అవమానం కదండి. మనం చేసిన ఆయనవన్నీ కూడా లీలగా చాలా ఆనందంగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన ఎవరైనా వచ్చి ఒకళ్ళు కట్టేస్తాం అన్నారనుకోండి, ఎంత ఫీల్ అవుతాం. కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళమే ఫీల్ అవుతాం. అంటే వేద రాసి ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటారు, అవుతారు. కానీ ఆయన భగవంతుడు భక్తికి లొంగిపోతాడు అనడానికి నిదర్శనంగా కట్టబడ్డాడు. అందువలన శాపంగా ఉన్న మణిగ్రీవ నలకూబరుల యొక్క శాపాన్ని విమోచన చేయడానికి ఈ చేష్ట అవసరమైంది. మనకి తెలిసిందే కదా ఈ విషయం. అంటే ఈ 28 రోజుల నుంచి కూడా మనకి ఈ అరిషడ్వర్గాలు బాధిస్తూనే ఉంటాయి. ఆ బాధిస్తూ ఉన్న అప్పుడు మనం వాటికి లొంగిపోకుండా, నువ్వు మా దగ్గరికి వచ్చావనుకో మమ్మల్ని ఆయన ఊరుకోడమ్మో. ఆయన మమ్మల్ని ఆ కొంగనో లేకపోతే వాళ్ళని చాణూర ముష్టికులనో కువలయ పీడనాన్నో ఇలా చేసినట్టు మమ్మల్ని చేస్తారు. స్వామి దగ్గర అలా ఉండటం మాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు మా జోలికి రావద్దు. అది చెప్తున్నారు వాళ్ళు. అది చెప్తున్నారు భాగవతం యొక్క 10వ స్కందంలో శ్రీకృష్ణుని యొక్క ప్రతి చోట 3-4 చోట్ల వీరోచిత గాథని గానం చేస్తూ వస్తున్నామని. అంటే వీళ్ళకి వీరత్వం ఇష్టమా? అవును, వీరత్వం ఇష్టం. ఎలాంటి వీరత్వం? అది దంభంగా ఉన్న వాళ్ళు, అహంకారంగా ఉన్న వాళ్ళను సంహరించి వేసే వీరత్వం ఇష్టం. అంతేగాని ఒకళ్ళ మీద అదేదో చెప్తారు, యుద్ధం అంటే ఒకళ్ళని చంపడం కాదు, వాళ్ళల్లో ఉన్న శత్రుత్వాన్ని చంపటం, అంతేగాని వాళ్ళ మనిషిని చంపేయడం కాదు. అలానే ఈ చంపారు అని అంటే వాళ్ళల్లో ఉన్న అరిషట్ వర్గాలని దూరం చేసుకున్నారు. వీళ్ళు కదా నిజమైన జ్ఞానులు. కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? అగ్నులమయ్యా అని చెప్తున్నారు. మేము పశువుల వెంట తిరిగే అగ్నులం, గోవుల వెంట తిరిగే అగ్నులం, మాకు ఏమి తెలియదు అని చెప్తున్నారు. ఏమీ తెలియనప్పుడు ఎలాగానే ఆయన అడుగుతున్నారు. వీళ్ళు అగ్నులు ఎలా అవుతారు? కాదు కదా. ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం కూడా జ్ఞానము అని అంటే గోవులని చెప్తున్నారు. మనకి ఆయన ఉన్నారు కదా, ఒక ఆయన జానశ్రుతి గారు మేడ మీద పడుకొని ఉన్నారట. పడుకొని ఉన్నప్పుడు ఆయన కాంతి ఇలా మనకి ఇలా స్వామిని పెట్టంగానే వెనకాల ఒక మండలం చెప్తారు, తేజో మండలం. అంటే అది ఒక కాంతి పుంజంలాగా ఉంటుంది. అదిగో అలాగా ఇప్పుడు సూర్యుని యొక్క రేసెస్ పడి అది కాంతి కనపడటంలా మీకు, అలా కాంతి పుంజం అంటే వెలుగు, వారి యొక్క తేజస్సు అలాగా ఉంటుందన్నమాట. స్వామికి వెనకాల చక్రం అలా ఇస్తారు, ప్రభ అంటారు దాన్ని, ప్రభ అంటారు. అలాగా ఉంటుంది అది. అట్లానే జానశ్రుతి కూడా చాలా ఆధ్యాత్మికవేత్త. ఆయన కూడా చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పడుకున్నప్పుడు ఆయన తేజస్ అలా వెళ్తుందట ఆకాశం వరకు. వెళ్తూ ఉంటే 2 హంసలు ఉన్నాయి కదా, ఆ హంసలు వాటిలో నుంచి వెళ్ళిపోతుంటే ఒక హంస అందట, ఆగాగు, జానశ్రుతి గారు పడుకుని ఉన్నారు,
ఆయన యొక్క తేజస్సు ఇలా ఉంది, ఆ తేజస్సు లోకుండా వెళ్ళకూడదు, మనం మాడిపోతామని చెప్పిందట. అనగానే వెంటనే ఇంకొక హంస అందట, ఈయన ఏమన్నా రైక్యుడా ఏంటి, పద పద వెళ్దాం అందట. పద వెళ్దాం అంటే బాగానే ఉండేది, ఈయన ఏమన్నా రైక్యుడా ఏంటి అందట. వెంటనే జ్ఞానశ్రుతి గారికి ఏమనిపించిందనంటే, నాకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ భూమండలంలో ఇంకొకళ్ళు ఉన్నారా అని ఆయన ఎవరో కనుక్కోవాలి. ఈయన రాజుగారు కదా. ఆయన వెంటనే జ్ఞానశ్రుతి గారు భటుల్ని పిలిపించి, ఒక ఆయన రైక్యుడు అని ఉన్నారట మన రాజ్యంలో ఎవరో, వారిని మా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. వెళ్ళారు వీళ్ళు, వెతికారు వెతికారు వెతికారు. వెతికిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన కనిపించారు, రైక్యుడు అనే ఒక ఆయన కనిపించారు. ఆయన వీళ్ళందరూ ఏదో పెద్ద భవనంలోనో లేకపోతే ఇంకెట్లానో ఉంటారని అనుకుని ఉన్నారేమో, బహుశా ఆయన అలా లేరు. ఆయన ఎలా ఉన్నారనంటే, బండి ఉంటుంది కదా, వెనకటి రోజుల్లో ఎడ్లను కట్టే బండి ఉండేది కదా, ఆ బండి ఇలా పెట్టేస్తే ఈ పక్కన ప్లేస్ వస్తుంది, బండి కింద ఉన్నారు ఆయన. బండి తెలుసుగా, చక్రాల బండి తెలుసుగా. బండి అనగానే మన వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే 2 వీలర్స్. ఆ 2 వీలర్స్ కింద ఎలా పడుకున్నారని అడుగుతారేమోనని ఇది చెప్తున్నా. 2 వీలర్ కాదు, ఎడ్ల బండి. ఆ ఎడ్ల బండి కింద ఈయన ఒక గోనె పట్ట వేసుకుని పడుకొని ఉన్నారట. ఎవరు? రైక్యుడు. ఆయన చాలా అంటే నిరాడంబరంగా ఉన్నారనేది ఆ స్థితి తెలియజేస్తుంది. వీళ్ళందరూ వెళ్ళి, ఈ భటులు వెళ్ళి అడిగారట, ఏ బాబు ఎవరు నువ్వు అని అడిగారట. ఎవరు అని అంటే, నేను ఎవరని మీరు వచ్చారు అని అడిగారట. కొంతమంది జ్ఞానులతో మాట్లాడలేము, మన మాట మనకే చెబుతారు. అలానే స్వామి దగ్గర కూడా మాట్లాడలేవు. నువ్వన్నావు కదా, నువ్వే చేసుకో అంటారు. అంతా స్వామి చేస్తారు, నాదే ఉంది, అంతా స్వామి చేస్తారు, నాదే ఉంది అని అంటే, నన్నే చేయమన్నారని ముందుకు వస్తారట. వచ్చిన తర్వాత ఆమె కళ్ళజోడు సర్దుకుంటూ ఆమె ఇవి చేస్తుంటే ఆమె చేసుకుంటోంది కానీ వెళ్ళిపోతారట. అదేంటి స్వామి, కొంచెం కూడా హెల్ప్ చేయలేదు నువ్వు అని అన్నానంటే, నేను చేస్తానన్నావు, నువ్వు చేసుకుంటున్నావు, నేనేం చేసేది అని. ఆయనే చేస్తాడు అని కూర్చుంటే అవుతుందా ఏంటి? మనం చేసుకోవాలి కదా. ఆయన చేస్తాడని అనుకుంటాం అని మనం అనుకుంటాం, ఆయన చేస్తాడని నమ్మకం లేకుంటే ఆయన చేస్తాడు. ఎలాగా? ఎవరో వచ్చి అమ్మ నేను తీస్తానులే ఇది ముందు అంటారు. ఏదో దైవం మానుష రూపంలో మనిషిలాగానో నీకు అవసరమయ్యే వస్తువులాగానో ఎలానే వచ్చి ఆయన ఆ పని చేసి పెడతారు. సగం సాలనేత సగం మాలనేత అనేది ఉండకూడదు. సగం భగవంతుడు చేశాడు, సగం నేను చేశాను, అంతా ఆయనే అనేలాగుంటే ఆయన వస్తారు. అది మనకి రాదు కాబట్టి ఆయన రారు, అంతేగా. అట్లానే ఇక్కడ ఈయన నేను ఎవరు అనుకుని వచ్చారు అని అడిగారట. రైక్యుడు అంటే నువ్వేనా? మా రాజుగారు రమ్మన్నారు, ఆయనతో నాకు అవసరం లేదే. అదేంటి రాజుగారు చెప్తే రావా? ఎక్కడికి రాజు ఆయన, ఎవరికి అని అడిగారట. సరే మండి ఆయన వచ్చేలాగా లేరని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి జ్ఞానశ్రుతి గారి దగ్గరికి వెళ్ళి అన్నారట, రైక్యుడు అని ఆయనైతే దొరికారు స్వామి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయనే రైక్యుడు అని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్తే సరే ఆయన నేనే అది అని నేను అనలా, ఆయన అదే అన్నారు ఆయన. తర్వాత ఆయన రమ్మంటే రావాల్సిన అవసరం లేదు అన్నారు అని అంటే, అప్పుడు రాజుగారు జ్ఞానశ్రుతి గారే బయలుదేరి వెళ్ళారట. ఎక్కడికి? రైక్యుడి దగ్గరికి. వెళ్తే ఆ రాజుగారు వెళ్ళటం అంటే ఎలా ఉంటుంది? మంది మా గదులు అందరూ వెళ్తుంటారు. మనకి రోజువారీ పనులు కూడా జరగవు ఆ టైంలో ఆ రోడ్లు, అలా ఉంటుంది కదా. అలానే ఆ గ్రామానికి ఈ జ్ఞానశ్రుతి అనే రాజుగారు వెళ్తూ ఉంటే అందరూ కూడా ఓ అమ్మ మా ఊరు రాజుగారు వస్తున్నారు అది ఇది అని చెప్పినట్టు దేనికి వచ్చారంటే ఆ బండి కింద పడుకున్న ఆయన కోసం వచ్చారు. సరే వెళ్ళారు అందరూ. ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏంటి అని అంటే ఆయన జ్ఞానశ్రుతి గారు అని ఆయన్ని కలవాలట, అందుకని వచ్చారట రాజుగారు అని చెప్పుకున్నారు. ఆయన వచ్చారు, కనీసం ఈయన లేవను కూడా లేవలేదు. అనగానే జ్ఞానశ్రుతి గారు నేను రాజుని వచ్చాను అని చెప్పాను అన్నారు. అయితే నాకేంటి అని అడిగారు. అడిగితే కాదు కదా, రాజుగారు కొంచెం మర్యాద ఏదో ఇవ్వాలి కదా, కనీసం జనం చూస్తున్నందుకైనా ఇవ్వాలి కదా అని ఏదో అడిగారు. నాకు అవసరం లేదు, మీకు అవసరం అయితే మీరు బయలుదేరి వచ్చారన్నారు.
మీకు ఏదైనా కావాలంటే వీరందరూ లేకుండా రండి అని చెప్పారు. ఆయన ఎందుకు వచ్చాడో ఈయనకు తెలిసి ఉంటుంది కదా. ఏదైనా కావాలి అంటే వీరందరూ లేకుండా రండి అని. సరే ఇక వెళ్ళిపోయారు. ఎవరు జానశ్రుతి గారు వెళ్ళిపోయి ఎవరు లేకుండా ఆయనే వచ్చారు. ఆయన వచ్చి మరైక్యుడి దగ్గరికి జానశ్రుతిగా, నేను జానశ్రుతిని వచ్చాను, రాజ్యాన్ని అంతా కూడా నా కుమారుడికి వాళ్ళందరికీ అప్పచెప్పేసి అని చెప్పి అన్నారు. అనగానే నువ్వు ఇంకా దీనికి నేను ఈ జ్ఞానం చెప్పడానికి నువ్వు ఇంకా అర్హుడివి కాదు కదా, వెళ్ళి రమ్మని చెప్పారు. అదేలాగా నేను రాజ్యం మొత్తం వదిలేసి వచ్చేసాను అని చెప్తున్నాను అని చెప్పి అడిగారు జానశ్రుతి గారు. అడిగితే నేను అనేది నువ్వు ఇంకా మర్చిపోలేదు కదా, జ్ఞానం ఎలా వస్తుంది అని అడిగారు. రాజ్యం ఒకటి ఉంది, నేను రాజుని, నేను నా కొడుకుకి రాజ్యం అంతా అప్పచెప్పి వచ్చాను అని ఈ మాటల్లో నేను అనేది ఉంది కదా. నువ్వు రాజు అని, నీకు రాజ్యం ఉందని, నీ కొడుకున్నాడని, అవన్నీ నేను ఇచ్చేసాను అనేది, ప్రతి దానిలో నేను అనేది ఇంకా నువ్వు మర్చిపోలేదు కదా, నీకు ఇంకా జ్ఞానం రావడం కష్టం అని చెప్పారట. ఆ రైక్యుడి దగ్గర సేవ చేస్తూ ఉండటానికి ఇష్టపడ్డాడు జానశ్రుతి. జ్ఞానం అలాగుంటుంది. జ్ఞానము కావాలనంటే మరేతర వస్తువు ఏది కూడా అవసరం లేదు అనిపిస్తుంది. అది జ్ఞానం అంటే. అలాంటి జ్ఞానం పొందిన వాళ్ళు ఎవరు? గోపికలు. ఆ జ్ఞానం తెలుసు వాళ్ళకి. శ్రీకృష్ణుడి వెంట వెళ్ళాలి, శ్రీకృష్ణుడితోనే ఉండాలి అని గోపికలకు అనిపించింది అంటే జ్ఞానహీనులు, అజ్ఞులమయ్యా అంటే మనం నమ్ముతామా? నమ్ము. వాళ్ళు జ్ఞానులు. అలా జ్ఞానం వెనకే గోవుల వెనకే వెళ్తూ మాకు నియమం కూడా లేదు అని చెప్పారు. మాకు ఆహార నియమం కూడా లేదు. ఆహార నియమం కూడా లేదని ప్రత్యేకించి చెప్పారు అంటే ఆహారానికి ఏమైనా నియమం ఉందా? ఉంది. ఆహార నియమాన్ని పాటించాలా? పాటించాలి. ఆహారం వల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? కలుగుతుంది. ఎలాగా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాగ ఈ దేహాన్ని పోషించుకోవాలి? మేము గోవుల వెనకాల వెళ్ళి ఆహార నియమం కూడా పాటించము, అలాంటి అజ్ఞులమయ్యా అని చెప్తున్నారు. వీళ్ళు అలాంటి అజ్ఞుల కాదు. ఆహార నియమం పాటించాలి అని అంటే ఆహారం ఎలా తీసుకోవాలి? అదేంటండి 28 రోజుల నుంచి చెప్తున్నారు, ఆహారం ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదని మాకు. మనకి ఆహారం తీసుకోవడం కూడా తెలియదు. ఏది ముందు పెట్టాలో, ఏది ఎప్పుడు వేయాలో కూడా తెలియదు. అసలు మనం తినే ఆహారం తింటూ ఉన్న సమయంలో కొన్ని చర్యలు చేష్టలు చేయకూడదని కూడా తెలియదు. తెలుసా? తెలిసి ఉంటుందా? శాస్త్ర ప్రమాణంగా మనం ఆహారం తీసుకుంటున్నామా? తీసుకోగలుగుతామా? ముందు ఆహారం ఏది వడ్డిస్తాం మనం? చేసిన స్వీట్స్, హాట్స్, పులిహోరో, పొంగలో ఏదో పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అదే కదా చేస్తాం. ఏది వెరైటీ అయితే అది ముందు తినేస్తాం. ఎందుకంటే రోజు తినే అన్నాన్ని తర్వాత ఇప్పుడేం తినొచ్చు. ఆహారం తీసుకోవడానికి నియమం ఏంటో తెలిసినా ముందు శుద్ధాన్నాన్ని వడ్డించాలి. అది వడ్డించిన తర్వాత లవణ పదార్థాలని చేర్చాలి. ఆ తర్వాత నీకు నువ్వుగా వెరైటీగా చేసుకున్నవేవో ఉంటే చూసారా, అవి వడ్డించుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా నేతిని వేసి ఆహారం మీద శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనం స్వీకరించాలి. ఎలాగ స్వీకరించాలి మనం? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఆ శ్లోకాన్ని చెప్పుకొని, ఇవేవి మనకి రాలేదనుకోండి, భగవన్ నామం చెప్పుకుని ఆహారాన్ని తీసుకోవాలి. గతంలో మనకి ఏదైనా పెద్దవాళ్ళు అంటే వడ్డనలు అవి జరిగేటప్పుడు, భోజనాలు పెట్టేటప్పుడు గోవింద కొట్టండి, గోవింద కొట్టండి అనేవాళ్ళు. భోజనకాలే భగవన్నామస్మరణ గోవింద గోవింద అనేది చెప్పి ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా తీసుకుంటున్నామా? మరి ఆహారం తీసుకునేటప్పుడు మనం సాత్వికంగా తీసుకోవాలి.
సాత్వికంగా తీసుకునేది ఏంటి అని అంటే మీరు ఏ ఆహారమైనా తీసుకోండి, ఎలాంటి ఆహారమైనా తీసుకోండి, కానీ మీరు ఈ ఆహారాన్ని నా దేహంలో ఆరోగ్యంగా ఉండి చైతన్యవంతంగా నేను ఈ భూమి మీద పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ప్రేమగా ప్రశాంతంగా తినండి. అసలు దేనికోసం బ్రతుకుతున్నామో తెలియకుండా ఆహారం తీసుకుంటున్నాం, అది బాధ. వీళ్ళు ఏం చెప్తున్నారు? బ్రతకడమే ప్రయోజనంగా ఉండి ఆహారాన్ని తీసుకుంటున్నామని చెప్తున్నారు. జీవించటానికి ప్రయోజనం ఏంటి అనంటే, జీవించాలి అనంటే మనం ఆహారం తీసుకోవాలి. నిన్న అనుకున్నాం అన్నగత ప్రాణులం మనమని. అంటే అన్నం ఉంటేనే గాని మనం బ్రతకలేము. ఎవరి ప్రదేశాల్లో వాళ్ళకి ఆహారం ఒకటి నిర్దేశించబడి ఉంటుంది, ఆ వాతావరణానికి సంబంధించి ఆ ఆహారాన్ని తీసుకోవాలి. వాళ్ళెవరో అక్కడేవో నట్లు తింటున్నారు, ఇక్కడ కూడా మేము బోట్లు తింటాము అని అంటే, మనకి ఆహారం అన్నం అనేది పెట్టాడు భగవంతుడు, కానీ మేము నట్లు బోట్లు తింటామనంటే అది ఎలా కుదురుతుంది? అది ఎలా అవుతుంది? అవ్వదు. మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రేమగా తీసుకోవాలి, సాత్వికంగా తీసుకోవాలి. ఎలాగ తీసుకోవాలి ప్రేమగా సాత్వికంగా అంటే అన్య విషయ ఆలోచన లేకుండా తీసుకోవడమే. అన్య విషయ ఆలోచన అనంటే అక్కడ ఒక టీవీ మోగుతూ ఉంటుంది, లేదా ఒక సెల్ ఉంటూ ఉంటుంది, తల్లి తండ్రి పిల్లలందరూ కూర్చుని ఉంటారు, కానీ ఆ సెల్లులో తలకాయ పెట్టుకుని వాడెవడో డిషుం కొట్టుకుంటూ ఉంటే వీడు ఇక్కడ అన్నం తింటూ ఉంటాడు. ఏమవుతుంది? ఆహారం ఏమవుతుంది? రజోగుణాన్ని పెంచుతుంది. వాడెవడో అక్కడ తామసంగా మాట్లాడుతూ ఉన్నది వింటూ ఇక్కడ మళ్ళీ ఆహారం తింటూ ఉంటారు. ఏమవుతుంది? తామసం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? అందరికీ టెన్షన్ పడొద్దని చెప్పారండి డాక్టర్ గారు. టెన్షన్ పడొద్దని చెప్పారండి డాక్టర్ గారు. ఏంటి టెన్షన్ ఏంటి? అదో జబ్బా అని అడిగారు ఒక పెద్ద అవునండి. అమ్మా, ప్రతి వాళ్ళు టెన్షన్ పడద్దు అని చెప్తున్నారు, అదొక జబ్బా అని అడిగారు. జబ్బేగా. ఒత్తిడి తెచ్చుకోవడం అనేది జబ్బేగా. ఎందుకు వచ్చింది ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఒక పని చేయాల్సినప్పుడు ఒక పనే చేయాలి, రెండు పనులు చేయకూడదు. నోరు పని చేస్తున్నప్పుడు మళ్ళీ కళ్ళని పని చేయించడం తప్పు కదా. అదేంటండి, అన్నం తినేటప్పుడు కూడా ఇది పప్పో ఇది కూరో ఇది పచ్చడో అది మరి చూసేగా తింటాం. దానికోసం కూర్చున్నావు నువ్వు. దానికోసం కూర్చున్నప్పుడు అది నీకు ఇబ్బంది కలిగించదు. అక్కడెక్కడో చూస్తూ ఇక్కడ కలుపుకుని తింటూ ఉంటే ఎంత తింటావో తెలీదు, అందుకు ఒబిసిటీ. ఏది తినాలో తెలీదు, నోటికి ఏది వస్తే అది తినేస్తాం. ఇంట్లో ఏ పదార్థం చేశారో కూడా తెలియదు. ఏంటి టమోటా పచ్చడి చేసావా, నేను తిన్నానా అని అడుగుతుంది తర్వాత. అదేంటమ్మా వేసాగా అని అంటే, ఏమో టీవీ చూస్తూ తిన్నాగా అంటే తెలియలేదు. ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం తెలీదు. అక్కడ రైక్యుడికి ఒక విధంగా తెలియదు, ఇక్కడ మనకి ఒక విధంగా తెలియదు. రైక్యుడేమో సాధన చేత తెలియకుండా చేసుకున్నాడు, మనం ఇక్కడేమో ఒకదానికి లోనైపోయి తెలియకుండా చేసుకున్నాం కదా. అట్లానే ఆహారం తీసుకునేటప్పుడు అన్య విషయాలని ప్రస్తావన తెచ్చుకోకూడదు, అన్య విషయాలని మనం చూడకూడదు. ఒక్క 10 నిమిషాలు కట్టేద్దాం. అది ఆలోచననో, అది సెల్నో, అది టీవీనో, ఏదైనా సరే ఒక్క 10 నిమిషాలు కట్టేసి ఈ ఆహారాన్ని భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు మనకి ఎలా ఇస్తున్నాడు ఆహారాన్ని? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. అలాగా ఆయన వర్షం కురిపించడం దేనికోసం? ఆహారం కోసం. ఆహారం దేనికోసం? సర్వభూతాలు కూడా పోషింపబడటం కోసం. ఆయన కష్టపడుతున్నారు అక్కడ. వర్షం ఫలాన్ టైంలో కురవాలి, ఈ టైంలో కురవకూడదు. చేలు ఇప్పుడు అదనుకొచ్చినాయి, ఇప్పుడు వర్షం పడితే జీవులకన్నిటికీ కూడా ఆహారం దొరకదు. ఆయన ప్రతి నిమిషం మన ఆహారం అందించటం కోసం ఆ విషయాన్ని ఆయన సర్చ్ చేస్తూనే ఉన్నాడు. అలాగ ఆయన ఆహారం మనకు అందిస్తే రైతులు అనేక విధాలుగా బాధపడతారు, మామూలుగా బాధపడరు. అది చేను వేసిన దగ్గర నుంచి అది మళ్ళా ఇంటికి ధాన్యం చేరేదాకా ఇవాళ ప్రతిరోజు ప్రకృతిని గమనిస్తారు రైతు. ఇంకెవరైనా గమనిస్తారా?
ప్రకృతి అనే దాన్ని ఇంకెవరైనా గమనిస్తారా? ఆ రైతులకు అది అవసరం. ఇవాళ వర్షం పడుతుందా? మన చుట్టుపక్కల ఏరియాలు ఎలా ఉన్నాయి? ఆ పొలాలు ఎలా ఉన్నాయి? మన పొలాలు ఎలా ఉన్నాయి? ఆ భూమి ఎలా ఉంది? మన భూమి ఎలా ఉంది? అదొక ఉపాసన. అందుకే చెప్తారు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా పల్లెటూళ్ళు రైతులు పట్టుకొమ్మలు మనకి. అది చాలా పెద్ద వృత్తి అన్నమాట. మామూలు వృత్తి కాదది. ఇంతమంది జీవరాశుల్ని పోషించడానికి తయారు చేసే ఆహారంలో భగవంతుడు ఇచ్చేదానికి నేను వారసుణ్ణి. ఆహారం లేనిదే ఏమైనా వస్తాయా? ఏమి రావండి. ఏమి రావు. ఆహారమే కావాలి. ఈ ఆహారం ఎక్కడ దొరుకుతుంది? మనం తీసుకునే ధాన్యం నుంచే దొరుకుతుంది. అది బియ్యం కావచ్చు, అది గోధుమలు కావచ్చు, రాగులు, సజ్జలు ఏవైనా భూమిలో నుంచి రావాల్సిందే. ఈ భూమిలో నుంచి వచ్చే వాటిని పండించే వాళ్ళని ఎవరినైనా రైతు అనాల్సిందే. కాబట్టి ఇప్పుడు రైతు ఎంత అవసరం మనకి? ఇందాక చెప్పాను చూసారా, కుల వృత్తికి సాటి రాదు గువ్వల చిన్న అని. ఇందాక వాళ్ళు గోవుల వెనకాల వెళ్తున్న అగ్నులమయ్య అని వాళ్ళంటే వీళ్ళు జ్ఞానులు అని మనం చెప్పాను చూసారా. ఈ రైతులు అనేవాళ్ళు జ్ఞానవంతులు. ఫలాని టైంలో ఇది వెయ్యాలి అని చెప్పి ప్రకృతిని చూసి వాళ్ళు పండించుకుని ఆహారాన్ని సంపాదిస్తున్నారు. ఇంతమంది కష్టపడితే మనకి ఆహారం వస్తుంది. ఇంతమంది కష్టపడితే వచ్చే ఆహారాన్ని మనం ఎలా స్వీకరించాలి? నిన్నటి పాసురంలో పాల్సోర్ అని చెప్పి పాయసాన్ని తయారు చేసుకున్నాను చూసారా, కూడారై పాయసం అని. చాలా ప్రేమగా భగవంతుడి నోటి నుంచి చూపించింది, ఆయన చేతి నుంచి, ఆచార్య స్వామి చేతి నుంచి మన దగ్గరికి చేరింది. ఇది మనకి పవిత్రతని, సంప్రదాయాన్ని, సంస్కృతిని, భక్తిని, ఆచార్యుల పట్ల గౌరవాన్ని, నాకు ఈ ప్రసాదం అందించాలి అని చెప్పి తీసుకున్నాను చూసారా. అట్లా ఆహారాన్ని తినేటప్పుడు నాకు ఇది ఆరోగ్యవంతంగా ఉండాలి అని చెప్పి తీసుకుంటే కనీసం ఒక 50% అయినా మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం తీసుకునే విధానంలోనే కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి తీసుకునే విధానంలో? అసలు ఈ భూమిలో సారం పోయిందండి, పోతుంది పో. అసలు మనం తీసుకునే ఆహారంలోనే బలం లేదు, నీకు లేకుండా ఉంటుంది. నువ్వేమో ఆ చెట్టు కాయలు కోసుకుంటున్నావు, ఆ చెట్టు కాయలు ఇంకా దిగుబడి రావాలి అని చెప్పి మందులు వేస్తున్నావు, కానీ మళ్ళీ భూమిలో సారం లేదు అన్నట్టు చెట్టును నిందిస్తున్నావు. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు కదా, ఎంత దారుణంగా ఉంటున్నాము కదా. దీన్నే కలి అంటారు. దీని నుంచి మళ్ళీ ఏం చెప్తున్నాం? ప్రతి వాళ్ళకి అనారోగ్యం ఉందండి. మందులు వేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? మనం ఎప్పుడైతే మనం నెగిటివ్గా భావిస్తూ ఆహారాన్ని తీసుకుంటామో, మనం ఎప్పుడైతే తీసుకునే ఆహారాన్ని సాత్వికంగా తీసుకోమో, అదే మనకి అనారోగ్యం. అందుకు చెప్పింది ఆండాళ్ గోపిక ఆహార వ్యవస్థ. లేకపోతే నిన్నటి రోజున పాయసం తీసేసుకుని మళ్ళీ ఆహారం గురించి ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అలా కాదు, మేము ఆహారం ఇలాగ నియమబద్ధంగా కూడా తీసుకోము. మరి నియమబద్ధంగా తీసుకునే విషయాన్ని అక్కడ ఎందుకు చెప్పారు అని అంటే, వాళ్ళు జ్ఞానంతో అక్కడ దొరికిన వాటిని తీసుకుంటాం అంటున్నారు. ప్రత్యేకించి కోరికల్ని వెలిబుచ్చటం లేదు. మనకు ఒక ధర్మం ఉంది. ఏంటి ధర్మం? ఆహారం తీసుకోవాలి అనే ధర్మం ఉంది. దానికోసం తీసుకుంటున్నారు. వాళ్ళకి ధర్మం ఉంది, అక్కడ జ్ఞానం ఉంది. గోవుల వెనకాల ఆహారం, అక్కడ మేము ఈ జీవించడం కోసం తీసుకుంటాం. దొరికింది తీసుకుంటున్నారు. అంతేగాని ఏదో పక్క రాష్ట్రాల్లోనూ లేకపోతే పక్క దేశాల్లో ఉన్న అలవాట్లు వాళ్ళు చేసుకోలేరు. ఎంతసేపు చెప్పినా కూడా చక్కగా పెరుగన్నం, మాగాయ ముక్కలు, ఊరగాయ ముక్కలు వేసుకుని చక్కగా వాళ్ళ ఊళ్ళో తయారైన ఫుడ్నే వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే జీవించటం కోసం తీసుకుంటున్నారు, రుచి కోసం తీసుకోవట్లే వాళ్ళు. మనకి రుచి కావాలి. రుచి ప్రాధాన్యత స్వీకరించినప్పుడు దేహానికి ప్రాధాన్యత ఇవ్వనట్లే కదా. దేహానికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు రుచి అవసరం లేదు కదా. మనకి రాగి జావ తీసుకోమని చెప్పారండి. నాకేమో బాగా టీ తాగడం ఇష్టం. టీ నాకేం చేస్తుంది? 2-3 సార్లు ఎక్కువ తాగితే గ్యాస్ వస్తుంది, లేదా ఇంకేదో ఇదిలాగా వస్తుంది, పైత్యంలాగా వస్తుంది.
అదే రాగి జావ తీసుకోమన్నారు, అది కూడా ఉప్పు వేసుకునో ఏదో. అది నచ్చుతుందా? నచ్చదు. నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను? రుచికి ప్రాధాన్యత ఇస్తున్నాను. అది నాకేం చేస్తుంది? అనారోగ్యాన్ని చేస్తుంది. అదే నేను రుచికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ 2-3 అంగుళాలు నేను కొంచెం ఓర్పుగా అది తాగేస్తే నాకు అదేమవుతుంది? లోపలికెళ్ళి బలాన్ని ఇస్తుంది. నాకు లోపల ఏవి అవసరమో అది అందిస్తుంది ఆ రాగి జావ కదా. అంటే వాళ్ళు రుచికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు, ఈ దేహం బ్రతకటం కోసం కావలసిన దానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆహారం బాగానే తీసుకున్నారా? మంచి ఆహారమే తీసుకున్నారుగా. ఇన్ని రోజుల నుంచి 28 రోజుల నుంచి వాళ్ళు ఉదయాన్నే లేచి వ్రతాలు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా మానేసినా కూడా వాళ్ళు ఎవరికి తలనొప్పులు, గ్యాసులు, ఒళ్ళు నొప్పులు, అమ్మో లేవలేకపోయాం ఇవేమీ రాలా. ఎందుకంటే వాళ్ళు దేహానికి ప్రాధాన్యత ఇచ్చారు. మన పూర్వీకులకు కూడా ఇవి తెలియదండి. మన చిన్న పిల్లలు కాళ్ళు నొప్పి, ఒళ్ళు నొప్పి, తలనొప్పి అని చెబుతున్నారు చూసారా, కళ్ళజోళ్ళు పెట్టుకుని. మన పూర్వీకులకి కూడా ఈ నొప్పులు తెలియదు. అసలు ఈ నొప్పులు ఉంటాయని కూడా వాళ్ళ బ్రెయిన్కి తెలియదు. ఇది ఒక నొప్పి, ఈ నొప్పిని నేను ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాడేదో నన్ను ఓదారుస్తాడు, ఇది కూడా తెలియదు వాళ్ళకి. కొన్ని తెలియడం కూడా ఇబ్బంది. ఎందుకు ఈ పిల్లవాడికి కూడా నొప్పులు వస్తాయి? వీడు రుచికే ప్రాధాన్యత ఇస్తాడు. అమ్మ పెట్టి వెళ్ళింది ఏదో తిందాం అనుకోడు. నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు చచ్చిందాకా చెప్పుకుంటాం కదా బిర్యానీనా అని ఏదో చెప్తున్నారు కదా, అదే కావాలి. ఏముంది దానిలో? రుచి ఉంది. ఏమిస్తుంది నీకది? అనారోగ్యం ఇస్తుంది. ఏంటి అనారోగ్యం? లోపల పేగులు పాడైపోయినాయి, తల్లో మెదడు పాడైపోయింది, పిల్లాడు అట్ట చూస్తూ ఉన్నాడండి. వాళ్ళు రుచికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఆహారం దేనికో తెలుసా? ఈ దేహం ఉండడానికి. మరి ఇప్పుడు వీళ్ళు జ్ఞానంగానే ఉన్నారుగా, జ్ఞానం ఉన్నట్లేగా వీళ్ళకి. నాకు ఆహార నియమం లేదు అని చెప్తుంది ఆండాళ్ళ గోపిక. వాళ్ళు ఆహార నియమంగానే ఉన్నారు. అలా ఆహార నియమంగా ఉన్న వీళ్ళు, ఈ జ్ఞానం తెలిసిన వీళ్ళు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు, కృష్ణయ్య మీకు ఏమున్నదని అని అడుగుతున్నారు. ఇంత చేసి వెళ్తేనే వీళ్ళని ఏమున్నదని అడుగుతున్నారే, ఇంకా వాళ్ళు ఎలా పాస్ అవుతారు ఈ వ్రతంలో? ఏంటి వీళ్ళకి సాధనం ఎలా దొరుకుతుంది? వీళ్ళు జ్ఞానవంతులని చెప్పాం కదా. అసలు ఈయనకి ఇలా కాదు, ఈయనకి మనం గుర్తు చేయాల్సిన విధానం గుర్తు చేస్తేనే కానీ ఈయన మనని ఒప్పుకునేట్టు లేరు అని చెప్పి ఏం చెప్పారు? కురైవండ్రమిల్లాద గోవిందా అని చెప్పారు. గోవిందా అని చెప్పారు. ఇప్పుడు దొరికింది వీళ్ళకి పాయింట్. ఏంటి అని అంటే, మీరు ఇప్పుడేమనరు స్వామి, శ్రీకృష్ణయ్య ఇప్పుడేమనరు. ఏం సంబంధాలు ఉన్నాయి మీకు, ఎందుకని వచ్చారు, ఏంటి, ఇవన్నీ ఏం అడగరు. సిద్ధులు సాధులు అని చెప్పి ఉంటారు. సిద్ధోపాయ నిష్ట, సాధ్యోపాయ నిష్ట అని చెప్పి ఉంటారు. సాధ్యోపాయ నిష్ట అంటే మనం దాన్ని సాధించుకోవాలి. సిద్ధోపాయ నిష్ట అంటే ఆల్రెడీ అది పుట్టడమే, అది నిష్టగా పుట్టింది, అంటే తయారైపోయి పుట్టింది. మణిని మనం ఏం చేయలేం కదా, వేదాలని మనం పుట్టించలేదు కదా, అట్లాగా అది సిద్ధోపాయ నిష్ట. మాకు అది ఉంది అని చెప్తున్నారు. ఎవరు? ఆండాళ్ గోపిక వీళ్ళందరూ. ఎందుకో తెలిసిన, మా వంశంలో నువ్వు జన్మించావు కదా, మా వంశంలో నువ్వు జన్మించావు కదా, కాబట్టి మేము సిద్ధోపాయ నిష్ఠులం. మాకు మీకు సంబంధం పోగొట్టుకుందామన్నా పోయేది కాదది. పితాచ రక్షకస్యేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్య మనోదిత అని అలాగ చెప్పారు కదా. ఆ సంబంధాలు ఉన్నాయి కదా, ఈ సంబంధాలన్నీ మీకు మాకు ఉన్నాయి. ఈ సంబంధాలకి, ఈ బంధానికి ఇంకొకటి ఏంటి అని అంటే, మా వంశంలో పుట్టావు అనేది మాకు
అది ఇక సిద్ధోపాయ నిష్ట అలాగా చెప్పారన్నమాట. ఆయర్ కులత్తనిల్ తోండ్రం మణి విளக்கை, మా గోప వంశంలో జన్మించిన దీపం కదా నువ్వు, నిధివి కదా అని చెప్పి చెప్పారు. అలాగా వీళ్ళు మా వంశంలో పుట్టడమే మాకు నువ్వు ఫలితం ఇవ్వడానికి కావలసిన ఒక ఫలం. నువ్వు ఇంక ఇవన్నీ చెప్తే కుదరదు. అలా వంశంలో పుడితే ఇచ్చేస్తారండి? అలా అయితే కుదురుతుందా? మా వంశంలో పుట్టావు, మా వాడివి కదా కృష్ణ, మేము మీ మేనత్త పిల్లలం కదా కృష్ణ, నువ్వు నాకు బావ అవుతావు కదా కృష్ణ, ఇలా అయితే పనులు అవుతాయా? ఇలా కూడా పనులు అవుతాయా? అలా పుట్టడానికి కూడా ఒక యోగ్యత కావాలి. ఆయన సమకాలికులుగా పుట్టడానికి కూడా ఒక యోగ్యత కావాలి. గత జన్మంబుల ఏమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికి ఏమి పెట్టితిమో, ఏ చింతారతిన్ ప్రొద్దు పుచ్చితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మీ చుట్టనని చెప్పారు చూసారా? ఆయన కాలంలో మనం పుట్టామా రేపల్లెలో? ఆయన రేపల్లెలో శ్రీకృష్ణుడు ఉన్న సమయంలో ఒక చెట్టుగానో లేకపోతే ఒక రాయిగానో పుట్టున్నా కూడా ఆయన ఇది మనం ఏమి అనుభవించగలిగే వాళ్ళం కాదు కదా. అవి కూడా అనుభవించినాయి. అవి సిద్ధోపాయ నిష్ఠులు, అవి కూడా అనుభవించినాయి. అలానే ఈ వంశంలో పుట్టావు అని చెప్పి శ్రీకృష్ణయ్య వంశంలో పుట్టిన గోపికలని నువ్వు మా వంశంలో పుట్టావు అని అన్నారు చూసారా? ఈ పుట్టడానికి వీళ్ళు కొంత యోగ్యత చేసుకుని ఉంటేనే ఆ కాలంలో పుడతారు. ఆ సమయంలో పుట్టి కూడా వాళ్ళు ఆయన కన్నా ఈ గోప వృద్ధుల్లాగానో లేదు అక్కడ ఉండే చెట్టు గుట్ట దీనిలాగానో పుట్టి ఉన్నట్టయితే ఆయన యొక్క భావనని అర్థం చేసుకునే స్థితి వీళ్ళకు ఉండేది కాదు కదా. అర్థమయ్యేది ఉండేదా? కాదుగా. అలా ఉండటం కూడా ఒక యోగ్యత అన్నమాట. ఆ యోగ్యతని గుర్తు చేస్తుంది ఆండాళ్ గోపిక. ఒకసారి శ్రీమాన్ స్వామి వీరు వెళ్తే మనం చెప్పుకుందాం, ఇది కరెక్ట్ కాదు, అసలు అది అవసరం లేదు, అంత డిస్టర్బ్ చేయకూడదు. ఆయన యొక్క సమయంలో అని చెప్పారు, అది ఆయనకి ఇష్టం. మీరు మొదటి నుంచి అంటే మొదటి పాసుల నుంచి ఇప్పటి వరకు కూడా పద్మనాభన్, వైకుంఠవాస, మాయావి ఇలాగ వచ్చారు కదా. ఎక్కడ కూడా మనకి గోవింద అనేది ఉండదు, నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఆ నామం చెప్తే ఆయనకి ఇష్టం. శ్రీకృష్ణ దేవకీదేవి కుమారుడా, యశోద తనయుడా, నందుని యొక్క కుమారుడా, నీలాదేవి యొక్క బావ, ఇలాంటివి కాదు ఆయనకి ఇష్టం. గోవింద అనేది ఆయనకి ఇష్టం. సిరి పెరి ఎరుళాదే అని చిన్నది, అది చిన్న పేరు. ఆ చిన్న పేరు చెప్పడం వలన ఆయనకి ఇష్టం. వీళ్ళు ఎందుకు చెప్పలేదు? చిన్న పేరుగా అనుకున్నారు. చిన్న పేరుతో పిలిస్తే నువ్వు నొచ్చుకుంటావేమోనని పెద్ద పెద్ద పేర్లు పెట్టి నిన్ను కీర్తిస్తూ వచ్చాం కృష్ణ అని చెప్పారు కదా. కానీ ఆయన ఆ చిన్న పేరుతోనే ఇష్టం. కొంతమందికి చాలా పెద్ద పేరు పెడతారండి, చాలా పెద్ద పేరు పెడతారు. ఆ పెద్ద పేరుని వారే చెప్పగలరు, ఎవరు చెప్పలేరు. కానీ ఎవరు ఏం పేరు పెట్టినా కూడా స్వామి అని పిలవడమే ఈజీగా అనిపిస్తుంది, అంతే తెలుస్తుంది మనకి. ఆ స్వామి అని చెప్తాం. మీ గురుగారి పేరేంటండి అని మనం చెప్తాం, వాళ్ళు అనలేరు. అనగా దాన్ని అనేక రకాల చిత్రహింసలు చేస్తారు. విజ్ఞానము, అజ్ఞానము, వినాయకము, ఏవో 100 పెడతారు వాటికి.
అవన్నీ వినే బదులు స్వామి అని చెప్పేస్తే ఈజీ అయిపోతుంది కదా అని మనము అనుకుంటాం, వారికి అదే బాగుంటుంది. అట్లానే ఈ వైకుంఠవాస, పద్మనాభ ఇలాంటివన్నీ ఆయన నామాలు అయినా కూడా ఆరేపల్లెలో ఆ గోవర్ధనగిరి పర్వతం ఎత్తిన ఆ కృష్ణుడికి గోవిందా అని పిలిస్తే ఇష్టం. ఏంటి ఈ గోవిందా? గోవిందా అని ప్రతిసానికి చెప్తున్నాం కదా. ఏంటి అనంటే గోవులను సంరక్షించువాడు గోవింద. గో అంటే ఇంద్రియములు, ఆ ఇంద్రియములు ఆయనకి దాసోహం చేస్తాయి గోవింద. ఇంద్రియములన్నీ కూడా ఆయనకి దాసోహం అంటాయట. ఇంద్రియాలే కదా మన ఇబ్బంది పెట్టేది. అవి స్వామికే దాసోహం అన్నప్పుడు ఇంకా మనకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు కదా మనం. అందుకని గోవింద అని నామం పలికితే ఆయనకి ఇష్టం. ఆ గోవింద శబ్దాన్ని పలకంగానే ఆయన చాలా ప్రశాంత చిత్తులయ్యారు శ్రీకృష్ణుడు. ఈరోజు ఆండాళ్ గోపిక మాకు సిద్ధోపాయ నిష్ట ఉంది అని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళు మాకు అవి లేవు, మేము అగ్నులమయ్యా అని చెప్పారు. కానీ వీళ్ళు జ్ఞానులే, భక్తిపూర్వకమైన జ్ఞానంతో ఉన్నవాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళు మనం జన్మ వ్రతం ఒకటి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ జన్మ వ్రతం చేసి ఇక్కడికి వచ్చారు. ఆ జన్మ వ్రతం యొక్క ఫలం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుని ఫలితం పొందడానికి వీళ్ళకి అన్ని విధాల అర్హులే. కానీ స్వామి పరీక్ష ఇస్తూ ఉన్నారు. ఇంకా ఓర్పు ఒకటి కావాలి కదా. ఆచార్యులు, గురువులు, భగవంతుడి వద్ద ఏం కావాలి? ఓర్పు కావాలి. అది ఆయన అడుగుతూ ఉంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు. రేపటి రోజున ఆండాళ్ గోపిక ఎలాగ స్వామికి సమర్పించుకుంటుందో ఆత్మని పరమాత్మకి తెలియచేస్తూ నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. श्री कृष्ण भगवान की, आंडाल गोपिका की, विकनसाचार्य महर्षि की, आचार्य गोष्ठी की, भागवत गोष्ठी की, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి.